ఇదండి ఓటర్ సర్వీస్ పోర్టల్ బిలాల్ అకీల్. ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఈరోజుకి బిలాల్ అకీల్. ఇంకో తమాషాని విషయం ఉంది ఇక్కడ. ఇది తమాషగా అయిపోయింది మన జీవితాలకు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంచుకోవట్లేదు. ఇలా 4.5 లక్షల మంది వినాయకుడి విగ్రహాలు వీళ్ళే చేసుకుంటారు, దుకాణాలు వీళ్ళే పెట్టుకుంటారు. ఓల్డ్ సిటీ మొత్తంలో వీళ్ళు టెంకాయల షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, మాంసం షాపులు వీళ్ళే పెట్టుకుంటారు. వీళ్ళే వినాయకుడి విగ్రహాలను బ్రోకరేజ్ చేసి అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్లో వీళ్ళే ఉంటారు, ప్లంబర్స్ వీళ్ళే చేస్తారు, ఎలక్ట్రీషియన్స్ పని వీళ్ళే చేస్తారు, ర్యాపిడోలు వీళ్ళే నడుపుతారు, ఓలాలు వీళ్ళే నడుపుతారు, బైకుల మీద లోన్లు తీసుకొని వీళ్ళు ఎగరగొడతారు. ఏ హిందూ తెలంగాణ పౌరుడికి బైకుల మీద లోన్లు కూడా రాదు ఓల్డ్ సిటీలో. వీళ్ళు లోన్లు బ్యాంకుల నుంచి తీసుకొని ఎగరగొడతారు. పాపం మందికి బీద తెలంగాణ హిందువుకి ఇక్కడ లోన్లు దొరకవు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ నిజమైన హిందూ మోసం ఎక్కడవుతున్నాడు? బీఆర్ఎస్లు కాంగ్రెస్లు దొంగ ఓటర్ ఐడీలు సప్లై చేసి కనీసం ఇది భారతీయ ముస్లిము పస్మందా కూడా అనుభవించట్లేదు నాయన. ఇది పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, రోహింగ్యాలు వీళ్ళు వచ్చి తెలంగాణ తెలుగు బిడ్డ న్యాయాన్ని ఒక్క చోటనే 5 లక్షల మంది దౌర్జన్యంగా లాక్కొని పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా మూలకపోతే ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుసా? నీ ఆడకూతుర్లను తీసుకెళ్ళిపోతారు వీళ్ళు, అన్యాయంగా నరికి చంపేస్తారు. నీ దేశంలో పెహల్గాం లాంటి అటాక్స్ జరుగుతుంటే ఎవడు ఎక్కడి నుంచి సహాయపడుతున్నాడో, వైదవ్యాన్ని ఇస్తున్నాడో నీకు తెలియదు. నీ దేవాలయాలను దోచుకుంటారు. కనీసం ఆ దేవాలయాల ఎండోమెంట్ భూమిలో నా ఎస్సీ ఎస్టీ బీద బడుగు వర్గ ఆర్థికంగా వెనుకబడిన బీసీ ఓబీసీలకు మనము మన భూమి మీదనే, మన దేవాలయ గుళ్ళ భూమి మీదనే ఇండ్లు కట్టుకోలేము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వస్తే ఆ డబ్బులు వెళ్ళిపోతాయి, ఇండ్లు దారే అక్కడ కూర్చుంటాయి. ఎస్సీ బస్తీల నుంచి ఎస్టీ బస్తీలో భయపడుతున్నారు. కనీసం వచ్చి అప్లికేషన్ ఫామ్స్ మాకెందుకు ఇవ్వరు అని గట్టిగా పోరాడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఎంఆర్ఓలు ఎవరు వెళ్ళి వాళ్ళని దౌర్జన్యంగా హింస పెడతారో తెలియదు.